నమస్తే. వెల్కమ్ టు వైఎన్సీ టాక్ టైమ్. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన డాక్టర్ ప్రియాంక ఈ ఘటన నేపథ్యంలో మనతో మరికొన్ని విషయాలు చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సూర్య ఆకొండి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇటీవల రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయితే జరిగింది కదా సార్. ఈ ఘటన ఎలా జరిగిందని అనుకుంటున్నారు? ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారని అనుకుంటున్నారా సార్? అంటే ముందు పోలీసులు కూడా అలాగే అనుకున్నారు. అంటే ముందు ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు. తర్వాత దానికి ప్రతీకారంగా ఘటన జరిగిందేమో అయితే అనుకున్నారు. కాకపోతే తర్వాత అంటే 3వ తారీఖు ఈ ఘటన అయితే జరిగింది 6 గంటల 15 నిమిషాలకి. కాకపోతే బయటకొచ్చింది మాత్రం 6వ తారీఖున వచ్చింది. అంటే ఈ ఘటన ఎందుకు జరిగింది అనే దానికన్నా అసలు ఈ ఘటన బయటికి ఎందుకు రాలేదు అనేటటువంటి దాని మీదే యాక్చువల్‌గా క్వెషన్ అయితే రన్ అవుతా ఉంది. అంటే 3వ తారీఖున జరిగినటువంటి పరిస్థితికొస్తే గనక వీళ్ళెవరైతే ఇద్దరు వ్యక్తులున్నారో జాన్ ఆండ్రూస్ అలాగే దుష్యంత్ అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా అతిగా మద్యం సేవించి ఏదైతే ప్రసాదాదిత్య మాల్ ఉందో రాజమండ్రిలో అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. లోపలికి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. మీరు బాగా తాగేసి ఉన్నారు, లోపలికి వెళ్ళడం లేదంటే మేము తాగలేదని చెప్పి వాళ్ళతోటి కొంత వాగ్యుద్ధం జరిగింది. జరిగితే వాళ్ళు బ్రీత్ అనలైజర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి మీరు ఒకసారి టెస్ట్ చేస్తామంటే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అయితే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడిగారు. డబ్బులు ఇవ్వడం అంటే మరి మీరు తప్పు చేశారు కాబట్టి డబ్బులు రిటర్న్ చేయడం అనేటటువంటి ఉందండి. టికెట్ డబ్బులు ఇవ్వమని చెప్పారు. చెప్తే ఈ లోపల మేనేజర్ వచ్చాడు. మేనేజర్‌తో కూడా వాళ్ళు కొద్దిగా ఘర్షణ పడుతుంటే అతను ఫోన్ తీసుకొని విసిరేయడము అలాంటివి కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అది జరిగి వాళ్ళు కొద్దిగా ఈగోకి వెళ్ళిపోయారు. ఆ ఈగోకి వెళ్ళినప్పుడు మీరైతే ఉండండి మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అనేటప్పటికి కంగారు పడి ఆ గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చి వెహికల్ తీసుకొని బయటికి వెళ్ళబోతుంటే వీళ్ళు అడ్డంగా ఉన్నారు యాక్చువల్‌గా. అప్పటికే ఒకసారి హిట్ చేశారు. వాళ్ళు వెనక్కి తిరిగి చూసారు. సీసీ కెమెరాలో మనం అయితే చూడొచ్చు. సో వీళ్ళు వెళ్ళడానికి ఏంటంటే ఎదురుగుండా ఒక తార్ వాహనం ఒకటి ఉంది, కారు ఒకటి ఉంది. అది వెళ్ళలేదు. కాబట్టి తప్పించుకునే మార్గం లేదు. ఈ ఈ ఏదైతే నెక్సాన్ బ్లాక్ కలర్ ఉందో దానికి తార్‌కి మధ్యన వాళ్ళ వాహనం అయితే ఇరుక్కుపోయింది. వాళ్ళు వెళ్ళేటటువంటిది హోండా ప్లెజర్. సో వెళ్తున్న దాంట్లో వీళ్ళు ఎలాగో దారి ఇవ్వలేదు కాబట్టి ఆ మీద నుంచి వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోయారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు. లోపల గొడవ జరిగింది. ఆ ఫ్రస్ట్రేషను, యాంగర్ అంతా కూడా వీళ్ళ మీద చూపించడం జరిగింది. వీళ్ళు వెళ్ళిపోయారు కానీ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి కూడా రియలైజేషన్ అయితే వచ్చింది. సో జరిగినటువంటి సంఘటన అయితే ఇది నిజానికంటే వాళ్ళకి అంతకు ముందు ఉందా అంటే కనుక తర్వాత పోలీసుల యొక్క దర్యాప్తులో తేలింది ఏంటంటే వీళ్ళిద్దరికీ పరిచయం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ కాల్ డేటా రికార్డింగ్స్లో కూడా చూసారు. అంటే అంతకుముందు వాళ్ళకి ఏమైనా కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా, దానివల్ల అమ్మాయిని వెతుక్కుంటూ మాల్‌కి వచ్చి చంపడానికి ప్రయత్నించారు అనేటటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేశారు కానీ బట్ అలాంటి వివరాలు అయితే ఏం లేవు. వాళ్ళకి అసలు పరిచయం లేదు ఇంతకుముందు కూడా. కాకపోతే మద్యం మత్తులో జరిగినటువంటి ఘటనగానే ఎస్పీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇద్దరు నిందితులు అయితే ఉన్నారు కదా సార్. ఈ ఇద్దరు నిందితుల పైన ఏ సెక్షన్‌లో నమోదు చేశారు? కేసు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అంటే స్టార్టింగ్ అయితే హిట్ అండ్ రన్ కేసు కింద అయితే నమోదు చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడైతే సెక్షన్ 125 నుంచి సెక్షన్ 110 3 ఆఫ్ 5 కింద ఒకటి పెట్టారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ దాని కింద కూడా పెట్టారు. అంతేకాకుండా సెక్షన్ 106 అంటే హత్య నేరము అలాగే నేరపూరితమైనటువంటి చర్యగా కూడా దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆగ్రహము, ఆవేశము, బాధ కూడా ప్రజల్లోంచి వ్యక్తం అవడంతోటి వాళ్ళైతే పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. సో రియాక్ట్ అయిన తర్వాత అంటే ఇది సెక్షన్లు గురించి పక్కన పెడితే ఎన్ని సెక్షన్లు పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా బట్ ఆ కన్న తండ్రికి ఆ అమ్మాయినైతే తీసుకుని రాలేరు. ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కైతే రాదు. బట్ రీసెంట్‌గా అసలు ఈ మద్యం మత్తులో జరిగేటటువంటి ఘోరాల గురించి చూసుకుంటే మొన్నే హైదరాబాద్‌లో కూడా కొంతమంది మద్యం సేవించి ఒక ఆర్మీ జవాన్ రిటైర్డ్ అతన్ని గుద్దేశారు. అతను కూడా చనిపోయాడు. అంటే ఈ సరిహద్దుల్లో ఎక్కడైతే శత్రువులకి ప్రాణాలు పోతాయన్నా కూడా లెక్క చేయకుండా ధైర్యంగా వెళ్ళి ఏ ప్రాణాలను అయితే కాపాడాలి అని చెప్పి అతను బోర్డర్‌లో తన సర్వీసెస్ ఇచ్చాడు. బట్ వాళ్ళే ఇక్కడికి వచ్చేటప్పటికి అతని ప్రాణాలు శత్రువులు తీయలేదు. తన సొంత మనుషులే తన సొంత ఊర్లోనే అతని ప్రాణాలను అయితే బలిగొన్నారు. కారణం ఏమిటి అంటే సేమ్ ఇదే మద్యం సేవించడం. అంటే మీరు తాగేసి వాహనాలు నడపడం వల్ల కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. మీరు కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో వీళ్ళ కుటుంబం కూడా నష్టపోయినట్టే ఓ విధంగా. బట్ తాత్కాలికమైనటువంటి ఒక ప్లెజర్ కోసము టోటల్‌గా మీరు నాశనం చేసుకునేటటువంటిది మీ యొక్క భవిష్యత్తు, అలాగే అటువైపు ఉన్నటువంటి ఇంకొకళ్ళ యొక్క ప్రాణాలు మరియు భవిష్యత్తు. ఈ ఘటన అయితే ఆగస్టు 3వ తారీఖున జరిగింది. కానీ బయటకొచ్చింది మాత్రం ఆగస్టు 6వ తేదీ. 3 నుంచి 6వ తేదీ వరకు ఈ మధ్యలో ఏం జరిగింది? అసలు బయటకు రాకపోవడం గల కారణాలేంటి? దీని వెనకాతల ఎవరున్నారని మీరు అంటే ఇందులోనే రాజకీయాలు అలాగే డబ్బుకు సంబంధించినటువంటి పాత్ర చాలా బలంగా కనబడతా ఉన్నాయి. చాలా వరకు 3వ తారీఖు రాత్రి జరిగిన తర్వాత 6వ తారీఖు పోలీసులు పట్టుకునే వరకు అసలు వీళ్ళకి షెల్టర్ ఎవరిచ్చారు? ఎవరు వీళ్ళని కాపాడుతున్నారు? ఎందుకు అసలు మీడియాలో కూడా బయటికి రాలేదు?
ఎక్కడంటే నిర్భయ అవ్వచ్చు, దిశ అవ్వచ్చు, అలాగే బెంగాల్లో జరిగింది ఒక ఘటన. కర్మాకర్ కళాశాలలో ఒక వైద్య విద్యార్థిని చాలా దారుణంగా 10 మందో కలిపి చంపేశారు, నలుగురు చంపారు, ఏదో మొత్తానికి ఆ ఘటన అయితే జరిగింది. వాళ్ళ అమ్మగారు మొన్న ఎలక్షన్స్‌లో, బెంగాల్‌లో జరిగిన ఎలక్షన్స్‌లో ఆవిడ కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా అయితే ఆవిడ గెలుపొందడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి. బట్ ఏది జరిగినా గానీ ఈ సంఘటనలన్నీ కూడా ఎక్కడో జరిగిన తర్వాత పబ్లిక్‌లోకి తెలిసాయి. తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఆవేశం పెల్లుబికింది. అటు తెలంగాణలో అవ్వచ్చు, ఢిల్లీలో జరిగింది అవ్వచ్చు, బెంగాల్లో అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ప్రత్యేకత ఏంటంటే, సాయంత్రం మరీ అర్ధరాత్రి కూడా కాదు, 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో పబ్లిక్ ప్లేస్‌లో జరిగింది. జరిగినా కూడా కేవలం ఎక్కడో ఒకే ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ తప్ప ఎవరి మొబైల్స్‌లో గానీ, ఎక్కడ గానీ, అంటే వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత మొత్తం ఆ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జంక్షన్స్‌లో ఉన్నటువంటి ట్రాఫిక్ దాంట్లో ఉన్నటువంటి ఏ సీసీ ఫుటేజ్‌లోనూ కూడా వీళ్ళ డేటా గానీ, డీటెయిల్స్ గానీ లేవు. ఎవరు ఆ డీటెయిల్స్ మాయం చేశారు? ఎవరు వీళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? సో, అంతకుముందు కూడా ఒకతను ఎవరో ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఒక పాస్టర్ తెలంగాణ నుంచి బైకేసుకొనొచ్చి, అంటే అతిగా మద్యం సేవించి గోతిలో పడి చనిపోయాడు అని తెలిసినా కూడా చాలా వరకు న్యాయం కావాలని చెప్పి రోడ్డెక్కి చాలామంది పోరాటాలు చేశారు. బట్ అలాంటి పోరాటము ఒక ఇన్నోసెంట్ గర్ల్, ఒక అమాయకురాలైనటువంటి డాక్టర్ చనిపోతే ఇంతమంది ఎందుకు రాలేకపోతున్నారు? ఆ కారణం ఏంటో తెలియట్లేదు. అంటే అక్కడ చూసుకుంటే దిశలో గానీ, మిగతా వాటిలో చూసుకుంటే ఎన్‌కౌంటర్ చేసేశారు. అంటే అదే ఇంకో విధంగా అత్యాచార యత్నం అంతా జరిగింది కాబట్టి జరిగింది. బట్ ఇక్కడ ఎన్‌కౌంటర్ కాకపోయినా తగిన శిక్ష పడాలన్నా కూడా ఎవిడెన్స్‌లు మాయం చేస్తున్నారు. ఎందుకు మాయం చేస్తున్నారు? అంటే వీళ్ళు అంత బలమైనటువంటి వ్యక్తుల సమాజంలో. అంత బలానికి కారణం ఏంటి? ఈ బలానికి ప్రేరేపణగా నిలుస్తున్నటువంటి రాజకీయ శక్తులేమిటి? అనేటటువంటి ప్రశ్న అందరి ప్రజల యొక్క మనసుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే అసలు ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఇలాంటి భయాలను గాని, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఓకే, ఎవడైనా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక లైసెన్స్ ఇచ్చినటువంటి విధంగా ఉండకుండా, బట్ ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు అమలు చేయాలి. రేపన్న రోజున ఇలాంటిది ఎవరైనా చెయ్యాలి అన్నా కూడా భయం కలిగించేలాంటి శిక్ష పడాలి అని ప్రజలైతే కోరుకుంటున్నారు ప్రస్తుతానికి. అంతేకాకుండా నా తరపు నుంచి నా అభిప్రాయం కూడా ఏంటంటే, వీళ్ళకి మాత్రమే శిక్ష వేసి వదిలేయకూడదు. వీళ్ళకి కాపు కాస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ శిక్ష పడాలి. ఎందుకంటే ఒక హత్య చేయడమే కాదు, హత్య చేసినటువంటి వాడిని కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడికి కూడా శిక్ష పడితేనే ఇలాంటివన్నీ ఆగుతాయి. కారణం ఏదైనప్పటికీ జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోయింది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన నాయకులపై ఉంది. ఈ విషయంపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్.